ఎక్కడికి వెళ్ళావు? బయటికి. ఎక్కడికి అడగచ్చా? నో, నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. ఓయ్, నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకడు. ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి. ఏయ్, నువ్వేంటి మధ్యలో? నేను భద్రానికి కలవాలన్నానని చెప్పు. గుల్షన్, ఇత్తాకు. ఇవాళంతా నువ్వేం తినలేదు. రేపు అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ నేను ఎలా చూస్తే బాధపడదు. అమ్మని బాధ పెడతావా? Cousin 2 calling brother. Cousin 2 calling brother. Command and below. Over. Cousin 2 hearing loud and clear. Go ahead, over. కొత్త చిన్న స్వామీజీ రాత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. రిపీట్, ఈ రాత్రి. ఓవర్. స్పెడ్ స్పెక్ట్రంలోనే ఉన్నాడుగా? ఎస్ సార్. ఏం కావాలట? ఓవర్. తెలీదు. ఇతను వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ముసల్మాన్ పోయిన దగ్గర నుంచి ఇతని వ్యవహారం అదోలా ఉంది. పోయినవాడి భార్య హాస్పిటల్లో ఉంది. ఇతను భయపడుతున్నట్టు లేదు. ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. ఏం చేయమంటారు? ఓవర్. మరేం పర్వాలేదు. రమన్, ఈ రాత్రి 9ంటికి. రిపీట్, 21 hours. అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. అక్కడ మీ పని అయిపోయింది. ఓవర్ అండ్ అవుట్. నేను భద్రాన్ని కలవడానికి వెళ్తున్నాను. ఒక్కవేళ నేను ఈ రాత్రి 9 గంటలకి కమాండర్ నేను రమ్మన్నారు. పద్ధతంతా కిందటిసార్లాగే. అతి తెలివితేటలు చూపించావో నీకే ప్రమాదం. పక్కలో బల్లెంలాగా మేము ఇక్కడే ఉంటాం. జాగ్రత్త. అలాగే. రాత్రి 9 గంటలకి భద్రాన్ని కలవటానికి వెళ్తున్నాను. తెల్లారే లోపు నేను రాకపోతే ఈ ఉత్తరాన్ని డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీకి ఇచ్చాయి. కమిన్ ధనుష్, కమిన్. ఓవర్. రేపు భద్ర రాజస్థాన్ వెళ్తున్నాడు. అక్కడ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. అందరు నాయకులు మీట్ అవుతున్నారు. ఓవర్. గాడ్, అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. ఓవర్. నరసింహం ఈ రాత్రి దుర్గా టాకీస్లో తన భార్యను కలుస్తున్నాడు. రిపీట్, ఈ రాత్రి దుర్గా టాకీస్. రేపు రాత్రిలో అతను తిరిగి రాకపోతే భద్రతో నేను వెళ్తాను. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓవర్. అర్థమైంది. నరసింహం తిరిగి రాకుండా మేము చూసుకుంటాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్ ధనుష్. నేను ఇవాళ మీ కమాండర్ని కూడా కలుస్తున్నాను. ఓవర్. తెలుసు, కానీ మీరు జాగ్రత్త. తొందరగా వచ్చేస్తారా అంకుల్?
ఇదేమిటి? చేపల పులుసు నీకు ఇష్టమని వంజరం వండి తీసుకొచ్చాను. ఛీ, ఇక్కడ ఈ కంపులోనా? పర్వాలేదు. నేను భద్రతతో కలిసి రాజస్థాన్ అడుగుతున్నాను. మాలాంటి వాళ్ళని చాలా మంది అక్కడ కలుసుకుంటున్నాం. సాయంకాలమే పెట్టాను పులుసు. ఖర్చులు కొంచెం. అయ్యో, సోడా తెచ్చిపెట్టినా? అక్కడేడు బాగుంది వేడివేడిగా. పక్కన నువ్వా? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మీలోనూ ఒక మోసగాడు ఉన్నాడు. వాడి ద్వారా తెలిసింది, అది చెప్పడానికే వచ్చాను. నువ్వు వెళ్ళు. దండాలన్నా. ఎవరది? నాగాడు చెప్పలు అదర కొట్టేశాడు రా. మంచి కామెడీ సీన్ ఉంది. ఏం కామెడీ సీన్ రా? ఇప్పుడు 10 సార్లు చూసాం. ఎవరది? ధనుష్ ఎవరో తెలిసిందా? ఎవరు? నేను. ఇప్పటి నుంచి నేనే ధనుష్. వద్దు, వీడు నాకు ప్రాణాలతో కావాలి. కాసేపు ప్రాణాలతో కావాలి. బయట కాపలా పెట్టు. 3 AK-47 అక్కడ ఒకటి పెట్టు. రాకేష్, రాకేష్. ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా? ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది. తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెత్తకొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపే మనం తొందరగా. ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ మూవ్ ఇట్. ఏమైంది? కొంచెం లేట్ చేశాడు. ఇప్పుడు రెడీ. నేను షర్ట్ మోసుకొస్తాను. శివ, తలుపు గడే. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు.
ద్రోహికి బహుమతులుండవు. మ్మ్. కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు. వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాకి గుడ్డలు. ఆ ధనుష్ ఎవరు? ధనుష్ ఎవరు చెప్పు. ఆ? నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది. ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు. నువ్వు వాడికేసి అలా చూసావేంటి? వీణ్ణి ఎందుకు చూసావు? వీడేగా ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు. షటప్. చెప్పు, శివేనా ధనుష్? కాదంటానికి అంత కంగారెందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా వీడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు. సార్, ఆగం తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వే కమాండర్, నువ్వే నెంబర్ 1. షూట్ మీ. నో సార్, షూట్ మీ. నో సార్, నేను భద్రాన్ని చంపాను. నువ్వు నన్ను చంపేవాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్, షూట్ మీ ప్లీజ్. ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. షూట్ మీ. That's a bloody order! ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు. నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను.
ఏంటి కార్లే పెడతానమ్మా. సరే జాగ్రత్త. రేయ్, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకురా నన్ను కొట్టావు? మా నాన్న పేరు నరసింహం. మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కారు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనలా పోలీసులనిలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి. భవదీయుడు ఆదినారాయణరావు.